భారతదేశ న్యాయ వ్యవస్థకి ప్రజాస్వామ్య వ్యవస్థకి అంటే పార్లమెంటుకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అదేంటి అంటే తమిళనాడులోని కొన్ని బిల్లులని గవర్నరు రాష్ట్రపతికి పంపటం, అవి కొంత లేటుగా రాకపోవడం వీళ్ళ దగ్గరికి. సో అవి ఏమంటుంది దాన్ని బిల్లులని పర్మిషన్ ఇవ్వకపోవడంతో సో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే 3 నెలల రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఏదైనా ఇబ్బంది ఉంటే మా సలహా తీసుకోండి అని చెప్పేసి రాష్ట్రపతికే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది సుప్రీంకోర్టు. ఒరిజినల్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేదే, అలాగే ప్రమాణ స్వీకారం చేయించేదే రాష్ట్రపతిని ఏమని చెప్తారు? త్రివిధ దళాల సుప్రీం కమాండర్, అంటే భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పదవి. సో మరి అలాంటి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరైతే ఎన్నిక చేస్తున్నారో వాళ్ళకి రూల్స్ పెట్టే అధికారం ఉందా? అక్కడ 143 ఆర్టికల్ని రెఫర్ చేస్తూ ఉన్నారు. కానీ 143 ఆర్టికల్లో కూడా ఏమని చెప్తా ఉంది అంటే సలహాలు తీసుకోవచ్చు అని చెప్తుంది తప్ప ఆ సలహాని ఇంప్లిమెంట్ చేయాలన్న రూల్ అయితే లేదు రాష్ట్రపతి. అలాగే వచ్చేసి మరి ఏం జరగబోతూ ఉంది భారతదేశంలో? ఇప్పటికే ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవలు, అలాగే వచ్చేసిన తర్వాత ఇప్పుడు జుడిషియరీ పార్లమెంటు మధ్య గొడవలు అయితే అంటే భారతదేశానికి సుప్రీం కమాండర్గా ఉండాలనుకుంటుందా లేదా ప్రధాని ఉండాలనుకుంటుందా అన్నది అర్థం కాని పరిస్థితికి ఏర్పడిపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్కించే పరిస్థితి ఉంది. మరి వీళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయబోతున్నారని చెప్తా ఉన్నారు. చేస్తారా చేయరా, ఎలాంటి చర్యలు భవిష్యత్తులో ఉంటే చూడాల్సింది. సో డెఫినెట్గా ఏమవుతుంది అంటే పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏ జుడిషియరీ కూడా క్వశ్చన్ చేయలేనంత విధంగానే ఉండాలి. ఎందుకంటే పార్లమెంటులో డెఫినెట్గా ప్రజల సంక్షేమానికి సంబంధించి చేస్తారు. సో డెఫినెట్గా అదైతే ఫైనల్, ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు. సో ఎలక్టెడ్ పీపుల్ సుప్రీంకోర్టు, మరి సుప్రీంకోర్టుని నామినేట్ చేసిన ఈ పొలిటీషియన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఫైనల్ జడ్జిమెంటు ఫైనల్ తీర్పు ఇచ్చేటట్టయితే మరి డెమోక్రసీ ఎందుకు, ఎలక్షన్ ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు, రాష్ట్రపతి ఎందుకు, ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు? సో కాన్స్టిట్యూషన్ ఇస్తుంది, ప్రజలతోటి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకే సుపీరియర్ పవర్ ఇస్తుంది. సో డెఫినెట్గా అందరూ గౌరవించాలి. కానీ ఇప్పుడు రాను జుడిషియరీకి పార్లమెంటుకి మధ్య ఏమవుతుందంటే నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టు తయారైపోయి ఒకరి పెత్తనంలోకి మరొకరు వెళ్ళటం వల్ల ఈ కాన్స్టిట్యూషన్ని వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారా అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మరి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు భవిష్యత్తులో పరిణామాలు ఎటువైపు తీస్తే కూడా అర్థం కాని పరిస్థితి. సో దీనివల్ల ఏంది, ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ప్రజలకే నష్టం జరుగుతుంది. ఒకవేళ జుడిషియరీ వీక్ అయితే లేదా వీక్ చేస్తే ప్రజలకు అక్కడ నష్టమే. అలాగే పార్లమెంటును వీక్ చేసి మేమే పెత్తనం అని వీళ్ళు అనుకుంటే అక్కడ కూడా మళ్ళీ ప్రజలకు నష్టం. ఎందుకంటే ఒక చట్టం చేయాలంటే ఈ చట్టం నువ్వు చేయి, ఆ చట్టం నువ్వు చేయకు, ఈ చట్టం చేస్తే రద్దు చేస్తావు, ఆ చట్టం అయితే నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే ఆఖరికి చట్టాలు కూడా న్యాయమూర్తులు అలాగే న్యాయ వ్యవస్థ తయారు చేసి పార్లమెంట్ ముందు పెడితే మీరు ముద్రలు వేయండి అనే పరిస్థితి ఏర్పడబోతుందా? సో డెఫినెట్గా ఇది సరైన విధానం అయితే అనిపించటం లేదు. కాకపోతే ఏంటంటే గవర్నర్ వ్యవస్థ మీద ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాపర్గా బిల్లులు పెడితే కూడా ఏమంటాం, అధికార ప్రతిపక్షాల మధ్య ఉన్న విద్వేషాలతోటి ఒకవేళ రాష్ట్రాల్లో కనుక ప్రతిపక్ష పార్టీ ఉన్నదనుకోండి, ఆ పార్టీ బిల్లును ఆపేస్తారు వీళ్ళు. అది నిరవధికంగా వెళ్ళిపోతుంది, అది చట్టరూపం దాల్చదు. దానివల్ల అక్కడున్న ప్రభుత్వాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ గవర్నర్ నిరంకుశ వ్యవస్థ మీద చాలామంది చాలాసార్లు మాట్లాడటం జరిగింది, పోట్లాడటం కూడా జరిగింది. కానీ దానికైతే రెజల్యూషన్ దొరకలేదు. మరి సడన్గా ఈరోజు గవర్నర్ వ్యవస్థను సపోర్ట్ చేసే విధంగా రాష్ట్రపతి సుప్రీం కమాండర్ని అవమానించే విధంగా ఎందుకు తీర్పులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి భారతదేశ న్యాయ వ్యవస్థ ఎటువైపు పోతుంది, దేనికి మరి డెమోక్రటిక్ పార్లమెంట్ వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది చూడాల్సిన అవసరం ఉంది. ఏదేం చెప్పుకున్నా సరే ఎలెక్టివ్ బాడీ ఎవరు అంటే పార్లమెంటు, సో ఎలక్టెడ్ బాడీ ఎవరు అంటే సుప్రీంకోర్టు. సో డెఫినెట్గా సుప్రీంకోర్టు పార్లమెంట్ మీద అధికారం చేయలేని పరిస్థితి. సో డెఫినెట్గా మరి దేశానికైతే అలాగే ప్రజలకు మంచి అయితే చేయదు, అలాగే విదేశాల దృష్టిలో మనం చులకనయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా దీని మీద తర్జనభర్జనలు చేస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే వచ్చేసి మళ్ళొక సమస్య కనిపిస్తూ ఉంది. అంటే రాష్ట్రపతి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఇది చాలా తప్పైన విషయం. రాష్ట్రపతిని ఏ విధంగా సుప్రీంకోర్టు జడ్జిలు క్వశ్చన్ చేస్తారు, ఆయన అనుమతి ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో డెఫినెట్గా ఆయన మాటల్ని కూడా సమర్థించే వాళ్ళు తయారైపోయారు. సో డెఫినెట్గా అది తప్పు కాదు. సరే, ఇప్పుడు ఈ వ్యవస్థలో లోపాలు ఉండి ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయడం తప్పు కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు మాత్రమే సుప్రీం అని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. మరి పార్లమెంటు సుప్రీం కానప్పుడు మరి దేశంలో ఏ పరిస్థితి ఏర్పడతా ఉంది? అది డెఫినెట్గా అందరూ ఆలోచించాలి. న్యాయ వ్యవస్థ ఆలోచించాలి, పార్లమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నర్ వ్యవస్థ నిర్వీర్యం చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అది కూడా
దోషపూరితమైనది. అలాగే జ్యుడిషియర్లో వీళ్ళు క్వశ్చన్ చేస్తుంది ఎవరు? ఉపరాష్ట్రపతి కూడా ఏం క్వశ్చన్ చేస్తాం? మరి జ్యుడిషియరీలో ఒక తప్పు జరిగినప్పుడు అది నిరవధికంగా ఎంక్వైరీ పెడతారు, వాళ్ళు పదవిలోనే ఉంటారు, వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. మరి వాళ్ళది ఒక టైం బౌండ్లో వాళ్ళ తీర్పులు ఎందుకు ఇవ్వటం లేదు? మరి రాష్ట్రపతికి ఏ విధంగా టైం బౌండ్ పెడతారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా సమాజంలో ఒక 2 భాగాలుగా తయారైపోయినారు. అంటే వీళ్ళకి అవసరమా లేదా అన్నది పక్కకు పెడితే న్యాయ వ్యవస్థను సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, పార్లమెంట్ను సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు న్యాయ వ్యవస్థ లేదా పార్లమెంటా అన్న గొప్పదనాలకు పోవాల్సిన అవసరం. ఇక్కడ గొప్పదనం ఎవరిది అంటే కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ని ఫాలో అయ్యి మాత్రమే, అంటే రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి మాత్రమే ఎవరైనా తీర్పులు ఇవ్వాలి. ఏ పార్లమెంట్ అయినా ప్రజల ద్వారా ఎన్నుకోబడి నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రజలే ప్రభువులు అనేసి కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. అంటే మరి ప్రజలను అవమానిస్తూ ఉన్నారా అందరు కలిసి? ప్రభువులను అవమానిస్తూ ఉన్నారా అందరు కలిసి? ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో చాలా జాగ్రత్తగా తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడెక్కడ కూడా పక్షపాత ధోరణి ఎవరికీ ఉండకూడదు. అది అందరూ ఆలోచిస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.